వాటిక ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా కూడా ఒక రకంగా భయానక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అటు విశాఖలో కూడా పోలీసులు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనతో అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి. విశాఖలో పలు చోట్ల విస్తృత తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఢిల్లీ ఇన్సిడెంట్ ని చూసాం, అక్కడ ప్రస్తుత సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే దేశంలో ప్రధాన నగరాలతో పాటు ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విశాఖలో కూడా ప్రస్తుతం హై అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ప్రాపర్ గా చెకింగ్స్ అవి కూడా చేస్తున్నారు. ఏంటి అప్డేట్ ఏంటి? చందు చూసుకుంటే ఈ రోజు సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి బాంబు పేలుడు ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనలో కేంద్ర హోంశాఖ అయితే పూర్తిగా అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన నగరాలు, ప్రధాన పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రధాన నగరాలు, ప్రధాన పట్టణాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేపట్టాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హై అలర్ట్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు విశాఖలో చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి ప్రధాన కేంద్రాలు ఏవైతే ఉంటాయో ప్రధాన కేంద్రాలతో పాటు ప్రధాన కూడళ్ల వద్ద కూడా పోలీసులు అయితే ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ముమ్మర గాలింపు చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అనుమానిత వ్యక్తులతో పాటు అనుమానంగా వెళ్లేటటువంటి వాహనాలన్నింటినీ కూడా ఆపి తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మరికొద్ది రోజుల్లోనే విశాఖ వేదికగా ఈ నెల 14, 15 అంటే మరో 5 రోజుల్లో 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్నటువంటి ఐసీసీ సమ్మిట్ ఏదైతే ఉందో భాగస్వామ్య సదస్సుకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇతర దేశాల నుంచి దాదాపు 44 దేశాల నుంచి కూడా ప్రముఖులు అయితే రానున్నారు. వారంతా కూడా భాగస్వామ్యం కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్ అయితే అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఢిల్లీ ఘటన ఏదైతే ఉందో ఈ ఢిల్లీ ఘటన నేపథ్యంలో ఏదైతే హోంశాఖ మరింత అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీ ఘటన తర్వాత రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటికే చాలా మంది మృత్యువాత పడగా మరికొంతమంది కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరెక్కడ కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా, దేశంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ప్రధాన నగరాలు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ముమ్మర తనిఖీలు చేపట్టాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ టెంకాంబర్త బాగ్చి ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా ముమ్మర తనిఖీలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా ఎవరు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు దానిపైన ముఖ్యంగా కూపీలు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అన్ని సీసీటీవీ ఫుటేజ్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తం మీద ఢిల్లీ ఇన్సిడెంట్ అనేది ఇటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఇందాక మనం 11 మంది అనుకున్నాం, కాదు 13కి చేరింది మృత్యుల సంఖ్య. అక్కడ భారీ పేలుడికి కూడా ఛిద్రమయ్యాయి దాదాపు కొన్ని బాడీస్. ఎవరైతే డెలివరీ బాయ్ ఉంటారో సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. 24 మంది గాయపడ్డారు. సో వాళ్ళందరినీ కూడా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్కి సంబంధించి కూడా హాస్పిటల్కి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించమని చెప్పారు. మరోవైపు ఎన్ఎస్జీఎన్ఐఏ బృందాలు అక్కడికి చేరుకునే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఇంకా మృతులు ఎవరైనా ఉన్నారో గుర్తుపట్టేటువంటి అవకాశం ఉందా లేదా అనేది చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కారణాలను కూడా వెలికి తీస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఘటనలో ఎవరు కూడా పానిక్ అవ్వకూడదు, జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఇటు ప్రధాన నగరాల్లో కూడా తనిఖీలు అవన్నీ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఢిల్లీ భారీ పేలుడికి సంబంధించి కూడా చూసుకుంటే కనుక ఇప్పటికే 13 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా లేదా అనేది కూడా అధికారులు చూసినటువంటి పరిస్థితి. ఇక ఈ ఇన్సిడెంట్కి సంబంధించి కూడా సీసీ ఫుటేజీలు అంది కూడా సేకరిస్తూ ఉన్నారు. సో మనకి పోలీసులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనం చూసుకుంటే కనుక 6:52-53 కూడా అక్కడికి ఆ వాహనం I-20 వాహనం ఏదైతే ఉందో వెనక పేలుడు సామాగ్రి ఉంది. ఒక మానవ బాంబుగా అంటే సూసైడ్ బాంబర్గా అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఇది ఉగ్రవాది కుట్ర అనే కోణంలో కూడా చూస్తూ ఉన్నారు. అక్కడికి చేరుకున్న తర్వాత సిగ్నల్ పడడంతో ఆగడంతో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ దాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా అంటుకోవడంతో కూడా వాహనాలు కొన్ని అయితే తునాతునకలయ్యాయి. ఆ తర్వాత దీన్ని బేస్ చేసుకుని కూడా చుట్టుపక్కల చాలా మంది కూడా గాయాల పాలయ్యారు ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఒక క్షణం వాళ్ళెవ్వరికీ కూడా అర్థం కాలేదు. వెంటనే ఆ ఘటన జరిగినటువంటి 10 నిమిషాలు అక్కడికి ఎన్ఐఎన్ఎస్జీ టీమ్స్ చేరుకున్నారు. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి దర్యాప్తు కూడా కొనసాగుతోంది. ఢిల్లీ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీతో పాటు ప్రధాన నగరాలు కూడా
కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేస్తోంది. ఇటు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సహా పలు నగరాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అటు విశాఖలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో సీసీ ఫుటేజీలు అదేవిధంగా ఇతర ఆధారాలను కూడా సేకరిస్తూ ఉన్నారు. ఢిల్లీ పేలుడుతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. పేలుడు దాటి దాదాపు 200 మీటర్ల వరకు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మొదట ఒక డెడ్ బాడీ దొరికిందన్నారు. తర్వాత ఆ సంఖ్య 8-9కి చేరింది. ప్రస్తుతం 11 నుంచి 13కి మృతుల సంఖ్య చేరుకుంది. కొన్ని బాడీస్ అయితే ఆ పేలుడు దాటికి ఛిద్రమై పడిపోయినటువంటి పరిస్థితి. వాహనాలు తునాతునకలయ్యాయి. ఇక ప్రస్తుతం అయితే అక్కడ అదంతా క్లియర్ చేసి కూడా మంటలను ఆర్పుతూ ఉన్నారు. ఇంకా ఆధారాలు అవి సేకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ప్రజలు ఒక హాహాకారాలు వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన కోణంలో కూడా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ యొక్క రోదనలు మనం కొద్దిసేపటి క్రితం చూసాం. ఇక ప్రస్తుతం అయితే ఇంకా ఆ చుట్టుపక్కలంతా కూడా ఎవరైనా ఉన్నారా, దానికి సంబంధించి ఎవరిక్కడికి వెహికల్ తీసుకొచ్చారు, అది హర్యానా రిజిస్ట్రేషన్తో ఉంది, అక్కడ మూలాలని, అదేవిధంగా ఇటు పాతబస్తీకి హైదరాబాద్కి సంబంధించిన మూలాలు అంటే కూలంకషంగా ఎవ్రీ ఆస్పెక్ట్ వదిలిపెట్టకుండా కూడా అధికారులు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పలు నగరాలను అయితే కేంద్ర హోంశాఖ ఇప్పటికే అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ కూడా అమిత్ షాకి కాల్ చేసి ఘటనకి సంబంధించి కూడా ఆరా తీశారు. అదేవిధంగా అటు అమిత్ షా ఏమో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదేవిధంగా సిపితో కూడా మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పలు రకాల విషయాలన్నీ కూడా షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఎవరైతే అనుమానితుడు ఉన్నారో ఆ అనుమానితుడిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకుని వివరాలన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. సో ఇది ఒక హ్యూమన్ బాంబా అంటే మానవ బాంబా, అదేవిధంగా సూసైడ్ బాంబా, లేదంటే ఎవరైనా ఉగ్ర దాడికి కుట్ర చేశారా అన్న కోణంలో కూడా అనుమానిస్తూ ఉన్నారు. ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద అక్కడికి ఎన్ఎస్జీ అనే టీమ్స్ కూడా చేరుకుని ఆ వివరాలన్నీ కూడా ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా వదిలిపెట్టకుండా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ పేలుడు దాటికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలికి ఫోరెన్సిక్ నిపుణులు కూడా చేరుకున్నారు, అధికారులు చేరుకున్నారు. మనకున్న సమాచారం ప్రకారం 13 మంది ఇప్పుడు మృత్యువాత పడ్డారు. సో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 24 మందికి కూడా ట్రీట్మెంట్ అందుతోంది. వాళ్ళ నుంచి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కూడా ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. అంటే ఎలా జరిగింది, ఆ టైంలో మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా వివరంగా అడిగి తెలుసుకుంటున్నారు అధికారులు ఎవరైతే ఉన్నారో. వాళ్ళు పానిక్ అయిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. కొంతమంది మాట్లాడగలిగే వాళ్ళతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ గమనిస్తూ ఉన్నారు. ఏ ఒక్క ఆధారాన్ని వదలకుండా కూడా ప్రతిదీ కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, హైదరాబాద్ సహా పలు నగరాల్లో పోలీసులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇటు సిపి సజ్జనార్ కూడా హైదరాబాద్లో వాసులు అప్రమత్తంగా ఉండాలి, ఏ ఒక్కరి మీద అనుమానం ఉన్నా డైల్ 100కి కాల్ చేయమని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఢిల్లీలో ఇన్సిడెంట్ జరిగింది మనకేంటి అని అనుకోకుండా ఎక్కడికక్కడ పానిక్ అవ్వకుండా జాగ్రత్త పడాలని కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక అదేవిధంగా హైదరాబాద్తో మొదలుకొని పలు ప్రధాన నగరాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. పలు ప్రాంతాలతో పాటు అటు హైదరాబాద్ పాతబస్తీలో కూడా పోలీసుల విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు కేవలం ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీస్ కాదు, అటువైపు తెలుగు రాష్ట్రాల్లో విశాఖలో కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇక 10 నిమిషాల్లో కూడా ఢిల్లీలో ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి అన్ని బృందాలు చేరుకోవడం, ఆధారాలు సేకరించడం, సహాయక చర్యలు అయితే కొనసాగించారు. మొత్తం మీద అటు క్రైమ్ బ్రాంచ్ కావచ్చు, ఎన్ఐఏ, ఎన్ఎస్జీ అధికారులు కావచ్చు, ఫోరెన్సిక్ టీం కావచ్చు, అన్ని బృందాలు కూడా అక్కడికి చేరుకుని మొత్తం మీద ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పుడైతే మనకున్న సమాచారం ప్రకారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడికి వెళ్ళి ఆరా తీస్తూ ఆ క్షతగాత్రులకి అందుతున్న ట్రీట్మెంట్ గురించి, హాస్పిటల్ సిబ్బందికి కూడా మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికైతే 13 మంది మృత్యువాత పడ్డారని తెలుస్తోంది. మిగతా వారికి ఎవరైతే గాయపడ్డారో 24 మంది వాళ్ళకి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అప్డేట్స్ కొనసాగుతాయి. దీనికి సంబంధించి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వడానికి ప్రైమ్ 9 సిద్ధంగా ఉంటుంది.